నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. కదిరి పట్టణంలో వెలిసిన షిరిడి సాయిబాబా మందిరంలో ఆదివారం భగవద్గీత శ్లోకాలు చెప్పే పోటాపోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమం టీటీడీ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ కార్యక్రమానికి షిరిడి సాయిబాబా మందిరం కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నెక్స్ట్ జయంతి అందరికీ నమస్కారం. నా పేరు జయభద్రత. నేను 8వ తరగతి చదువుతున్నాను. ఇవన్నీ మానేయండి. మాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. అవన్నీ ఏం అక్కర్లే, వచ్చి పేరు చెప్పి శ్లోకంతో మొదలు పెట్టండి. తరువాత ఎస్ మృదుల, మీ పేరు చెప్పేసి చేయండి, అంతేగాని ఈ అవకాశం ఇచ్చినట్టు అవకాశాన్ని పెద్దలు వీళ్ళని ఏం చెప్పు, నీ పేరు నువ్వేం చెప్తావు చెప్పేసి. పాఠశాల నుంచి వచ్చాను. నేను 7వ తరగతి చదువుతున్నాను. నేను భగవద్గీతలోని 3వ అధ్యాయంలో కర్మయోగంలో 6వ శ్లోకం చెప్పబోతున్నాను. కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థం విమూఢాత్మ మిథ్యాచారః సముచ్యతే. దీని యొక్క తాత్పర్యం ఏమనగా, బలవంతముగా బాహ్యముగా ఇంద్రియ వ్యాపారములను నిగ్రహించి మానసికముగా ఇంద్రియ విషయములను చింతించినటి మూడిని దంభిచారి అని, కపటుడు అని అనవచ్చు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చిన్న మనవి, శ్లోకాలు చెప్పిన వాళ్ళు దయచేసి ఇంకొకరికి అవకాశం ఇవ్వండి కూర్చుండేదానికి. చెప్పేసిన వాళ్ళందరూ కూడా మీరు బయట ఉండొచ్చు. ఉపాధ్యాయులు ఎవరైనా ఉంటే చైర్లో కూర్చోండి. మాకు తెలియదు, ఎందుకంటే మీ స్టాఫ్ ఉపాధ్యాయులు ఎవరైనా వచ్చుంటే చైర్లో కూర్చోండి. మోక్షిత, మీరు మీ అందరికీ నమస్కారాలు. ఇట్లాంటివన్నీ చెప్పండి, మీ పేరు చెప్పి మీరు కంటిన్యూ. నా పేరు డి. మోక్షిత. నేను 6వ తరగతి చదువుతున్నాను. 6వ శ్లోకం చెప్పబోతున్నాను. కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థం విమూఢాత్మ మిథ్యాచారః సముచ్యతే. దాని తాత్పర్యం ఏమనగా, బలవంతముగా బాహ్యముగా ఇంద్రియ వ్యాపారములను నిగ్రహించి మానసికముగా ఇంద్రియ విషయాలను చింతించునటి మూడుని దంభచారి కపటుడు అని అందురు. దేవశ్రీ, నీ పేరు చెప్పి నువ్వు స్టార్ట్ చేసేది అంతే. సభకు నమస్కారం, అందరికి నమస్కారం. ఆల్మోస్ట్ ఆల్ 50 మెంబర్స్ అందరూ కూడా వాల్మీకి స్కూల్ వాళ్ళే. మీ స్కూల్ పేరు ఎంత తప్పదండి, మీ పేరు చెప్పి స్టార్ట్ చేసేయండి. మీ పేరును మీ క్లాస్ని ఇక్కడ నోట్ చేయిస్తాను. నా పేరు డి. దేవశ్రీ. నేను 6th ఒలింపియాడ్ చదువుతున్నాను. ధ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధి జనార్దనం తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. దీని తాత్పర్యం ఏమనగా, ఓ జనార్దన, కేశవ, నీ అభిప్రాయమును బట్టి కర్మ కంటేను జ్ఞానమే శ్రేష్టమైనచో భయంకరమైన ఈ యుద్ధ కార్యమునందు నన్నేల నియోగించుచున్నావు. ధన్యవాదాలు. శ్రీ పూజిత. లోకములందు నాకు కర్తవ్యము అన్నదే లేదు. అటులనే నేను పొందదగిన వస్తువులను ఏదిని నేను పొందనిది లేదు. అయినప్పటికీ నేను కర్మలందు ప్రవర్తిల్లుచున్నాను. 23వ శ్లోకం. యది న్యాయం న వర్తేయం జాతు కర్మణ్యతంత్రిదః మమ వర్త్మానువర్తంతే మనుష్యః పార్థ సర్వశః. ఓ పార్థ, నేను ఎప్పుడైనా సావధానుడై కర్మలందు ప్రవర్తింపవచ్చు.
లోకముకు గొప్ప హాని సంభవించును. ఎందుకు అనగా మనుషులందరూ అన్ని విధముల నా మార్గమును అనుసరించుదురు. ధన్యవాదాలు. ఈ యశస్విని 7వ తరగతి. యశస్విని, దయచేసి ఎవరు మాట్లాడకండి. మళ్ళీ ఒక చిన్న మీకు సలహా, మీరు ఇప్పుడు చెప్పినటువంటి శ్లోకాలు కాద్రి కేబుల్లో కానీ శ్రీవార్త ఈ ఛానల్లో యూట్యూబ్లో కూడా మీరు సెర్చ్ చేస్తే మీరు ఇప్పుడు ఈ కార్యక్రమం అంతా మళ్ళీ చూడొచ్చు. శ్రీవార్తను మీరు సెర్చ్ చేసుకోవచ్చు. వెంకటేశ్వర భక్తి ఛానల్లో అది రేపు వస్తుంది, అంటే అంత పూర్తి వస్తుందేమో తెలియదు కానీ ఎస్సీబీసీ ఛానల్లో కూడా రేపు మన్నాడు వస్తుంది, అది న్యూస్లో వస్తుంది. ఇప్పుడు మాత్రం మీరు ఈ ప్రోగ్రామ్ అంతా చూడాలంటే రాత్రి కేబుల్ కానీ శ్రీవార్తలు యూట్యూబ్లో సెర్చ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు శ్రీవార్త వస్తుంది. నా పేరు టి యశస్విని. నేను 7వ దిశు వర్తంతే ఇది మత్వాన సజ్జతే. దీని తాత్పర్యం ఏమనగా, కానీ ఓ అర్జున, గుణ విభాగతత్వము కర్మ విభాగతత్వము తెలియజేసుకున్న అర్జునుడు, గుణ విభాగతత్వము కర్మ విభాగతత్వమును తెలుసుకున్న జ్ఞానయోగి గుణములే ఎందు ప్రవర్తిల్లుచున్నవని భావించి వాటి ఎందు ఆసక్తుడు కాదు. ధన్యవాదాలు. మా జయ తన్మయ్ 7వ తరగతి. జయ తన్మయ్. నెక్స్ట్ వైష్ణవి రెడీగా ఉండమ్మా. నా పేరు చైతన్య. నేను 7వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు భగవద్గీతలో 3వ అధ్యాయం 1వ శ్లోకం చెప్పబోతున్నాను. అర్జున ఉవాచ ధ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధి జనార్దన తత్కిత్ కర్మణి కోరేమ నియోజయసి కేశవ. దీని యొక్క తాత్పర్యం ఏమనగా, అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, నీ అభిప్రాయమును బట్టి కర్మ కంటేను జ్ఞానమే శ్రేష్టమైనచో భయంకరమైన యుద్ధ కార్యమునందు నన్నెలా నియోగించుచున్నావు. ధన్యవాదాలు. తప్పకుండా గట్టి కొట్టండి. కే వైష్ణవి 6వ తరగతి. మైక్లో చెప్పండి. నా పేరు కే వైష్ణవి. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను భగవద్గీతలోని 3వ అధ్యాయం 14వ శ్లోకం చెప్పబోతున్నాను. అన్నాద్రవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ